కుప్పం పట్టణంలో వెలిసిన ఉబ్బగంగమ్మ దేవాలయం వద్ద రజక కులస్తుల ఆధ్వర్యంలో జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉబ్బగంగమ్మ జాతర ప్రతి ఏటా అత్యంత వైభవంగా రజక కులస్తులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి రజక కులస్తులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉబ్బగంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు సిఆర్ మోహన్, పవన్ చంద్ర, కన్నన్, రవికుమార్, నరసింహులు, దయాకర్ మరియు రజక కులస్తులు పెద్ద సంఖ్యలో రజక కులస్తులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడండి ఇట్లా అడ్డం రాదు సైడ్ చూడండి ఇట్లా డైరెక్ట్ రాపా సాంగ్ కూడా ఉంది రాపా మా రజక కులస్తుల కులదేవత ఉబ్బగంగమ్మ వార్షిక జాతర సందర్భంగా ఈరోజు కుప్పం పట్టణంలో ఈ జోబీ ఘాట్ వద్ద ఉబ్బగంగమ్మ దేవర కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి మాకు అన్ని విధాల ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. మా రజకులకు గత 20 సంవత్సరాలుగా తీరని కోరిక ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత ఈ నియోజకవర్గానికి రజకు ఇల్లు లేని నిరుపేద రజకులకు దోబీ కాలనీ మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భం కూడా మరోసారి విన్నవిస్తున్నాము. అలాగే మా కమ్యూనిటీ హాల్ కుప్పం నియోజకవర్గంలో రజకులందరూ కూడా సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ప్రతి రజకుడు కులవృత్తి చేసేటువంటి కులదైవానికి ఉపదేవర యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా కాలంగా ఆలనాటిగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున రజకులు పండుగ వాతావరణంలో సీఎం గారి నియోజకవర్గంలో రజకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కుప్పం నియోజకవర్గం రజకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఉపదేవర యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క కుప్పంలో రజకులు ఈ విధంగా పండుగ చేసుకోవడం అదేవిధంగా స్థలాలను కూడా ఈరోజు చాలా సంతోషం. కుప్పం పట్టణంలో నెలకొని ఉన్నటువంటి ఉబ్బగంగమ్మ పూజలు జాతర అనేది ప్రతి సంవత్సరం కూడా రజక సోదరుల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా చాలా గొప్పగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఉపదేవర అనేటువంటిది ముఖ్యంగా రజక సోదరులందరికీ కూడా వాళ్ళ కుల వృత్తి అనేది ఉబ్బా పెట్టడం అనేది మామూలుగా కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో ఈరోజు చాలామంది వచ్చారు. ముఖ్యంగా మిత్రులు షణ్ముఖం గారు తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు. అదేవిధంగా రజక సోదరులకు సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా ఆయన పోరాటం చేసి మనకంతా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి మన షణ్ముఖం గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మా చంద్ర గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రజక సోదరుల కోసం ఏర్పాటు చేసినటువంటి రజక కార్పొరేషన్లో డైరెక్ట్గా చంద్ర గారు అదేవిధంగా మధు గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సోదరులకు సంబంధించినటువంటి అనేక అంశాలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రజక సోదరులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ రెండు కళ్ళలాగా టీడీపీకి అండగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున